అందరికీ నమస్తే. అల్లు అర్జున్ ఈ తొక్కిసలాట, అరెస్టులు, నష్టపరిహారాలు, సీఎంతో టాలీవుడ్‌లో మీటింగులు అన్నీ అయిపోయిన తర్వాత ఒక్క ఫోటో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ ఫోటో ఏందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న క్రిస్మస్ రోజు మెదక్ జిల్లా పర్యటనకు పోయినారు. పోయి అక్కడ ఏడుపాయల జాతరకు పోయినారు. ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నారు. తర్వాత చర్చ్ మెదక్‌లో ఫేమస్ చర్చ్ ఉంది కదా! ఆ చర్చ్‌ను దర్శించుకున్నారు. అయిపోయింది. కానీ అక్కడ ఇద్దరు ప్రాణాలు పోయినాయి. ఆయన దర్శించుకున్నారు, వచ్చిండ్రు అయిపోయింది. అక్కడ 2 ప్రాణాలు పోయినాయి. ఎందుకు పోయినాయి ప్రాణాలంటే అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిండ్రు. ఏడుపాయలకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పోవడంతోన అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిండ్రు. 11 కేవీ విద్యుత్ వైర్ల సమీపంలో ఉండడంతోన ప్రమాదం జరిగింది. ఏమైంది అక్కడ ఏడుపాయల దర్శనం బుధవారం నాడు పోయిండు. పోతంశెట్టిపల్లి నుంచి మెదక్ వరకు జాతీయ రహదారి మీద మొత్తం భారీగా ఫ్లెక్సీలు పెట్టిందట అక్కడ. ఫ్లెక్సీలు పెడితే సీఎం పర్యటన అనంతరం సదరు కాంట్రాక్టరు ఫ్లెక్సీలను తొలగిస్తూ కిష్టాపూర్ వద్ద 11 కేవీ విద్యుత్ వైర్ల సమీపంలో ప్రమాదకరంగా ఉన్న ఫ్లెక్సీని వదిలేసిండ్రు. గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వదిలేసిపోయిండు. సీఎం వచ్చిండు పోయిండు, కాంట్రాక్టర్ అయిపోయింది, పైసలు తీసుకుంటూ అయిపోయింది. ఆ గ్రామానికి చెందిన అక్కం యాదగిరి భాగ్యకుమారుడు నవీన్. యాదగిరి భాగ్యకుమారుడు నవీన్ అంట. 21 ఇయర్స్ పిల్లగాడు, యూత్ పిల్లగాడు. పసుల వెంకటేశం, సుజాతల కుమారుడు ప్రసాద్ 20 ఇయర్స్ పిల్లలు. ఇద్దరు యువకులు. బుధవారం రాత్రి నారుమాడిలోకి అడవి పందులు రాకుండా నిప్పు వెలిగించి తిరిగి వస్తూ రోడ్డుపై ఉన్న భారీ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేసిండ్రు. ఫ్లెక్సీకి సపోర్టుగా ఉన్న తాళ్ళు తొలగించడంతో అదుపు తప్పి పక్కన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్ల మీద పడింది. దీంతో కరెంటు షాకు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిండ్రు. మృతుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ గౌస్ కేసును దర్యాప్తు చేస్తున్నారంట. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు పద్మాదేవేంద్ర రెడ్డి వాళ్ళందరూ బాధిత కుటుంబాలను పరామర్శించారు. రైతులు పొలాలకు వెళ్లే దారిలో విద్యుత్ వైర్లకు దగ్గరగా ఫ్లెక్సీలు పట్టడంతోనే యువకులు మరణించారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకు ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది? ఎందుకు ఈ ఫోటో ఆ ఇద్దరు చనిపోయిన యువకులు చనిపోయిన ఫోటో వైరల్ అయిందంటే ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా థియేటర్కి పోయినందుకే అల్లు అర్జునే కారణం కదా. ఇప్పుడు వీళ్ళు చూపించింది అదే కదా. ఇక్కడ ఒక మహిళ చనిపోయింది, న్యాయం చేసిండ్రు, 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. భాస్కర్ ఆమె భర్తకు ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు, మంచిదే. ఆ పిల్లలకు ఆరోగ్యం, కోమలో ఉన్న శ్రీతేజ్కు వైద్యం చేస్తున్నారు, మంచిది, జరగాలి. అట్లా జరగకపోతే సమాజంలో తప్పులకు బాధ్యత ఎవరు వహించరు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ఇద్దరు యువకుల మరణానికి బాధ్యులు ఎవరు? ఇద్దరు యువకుల మరణానికి బాధ్యులు ఎవరని అడుగుతున్నారు అందరూ. సోషల్ మీడియాలో ఇది ఒక పెద్ద పోస్ట్ అయింది. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, మరి దీనికి ఎవరు బాధ్యులు? దీనిలో ఎవరిని అరెస్ట్ చేయాలి? అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండ్రు, ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా సోషల్ మీడియాలో వాళ్ళే చెప్తున్నారు చేయండి. ఇప్పుడు వీళ్ళు కూడా పాపం బాధితులే కదా, పేదోళ్ళే కదా. వాళ్ళు ఏమన్నా అక్కడ ఆ ఫ్లెక్సీలు ఇప్పే వాళ్ళు ఏమన్నా కోటీశ్వర్లా? ఇప్పుడు ఇద్దరు యువకులు పోతే వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ ఇండ్లోళ్ళు అందరూ జీవితకాలం బాధపడాల్సిందే కదా. వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? వాళ్ళకి తిండి పెట్టేది ఎట్లా? ఇద్దరు 20-21 సంవత్సరాల పిల్లలు చచ్చిపోతే కేసు ఎవరి మీద పెట్టాలి? పెట్టాల్సిన వాళ్ళు ఎవరు? కేసు పెట్టాల్సింది ఎవరి పైన? కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డి పైన పెట్టాలి. ఎందుకంటే ఆయన పోవడం వల్లనే ఆ ప్రమాదం జరిగింది. ఇక్కడ పుష్ప సినిమాకు ఆయన పోవడం వల్లనే జరిగింది అది. కాబట్టి అక్కడ కూడా ఆయన పోవడం వల్ల, సీఎం రేవంత్ రెడ్డి పోవడం వల్ల జరిగింది. కాబట్టి ఆయన మీద కేసు కావాలి. తర్వాత టీపీజీసీఎల్, సరే ఏవన్నా ఏలేవన్నా తర్వాత విషయం. టీజీజీపీ అంటే ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డు, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ మీద కేసు కావాలి అక్కడ అది పెట్టినందుకు. తర్వాత ఫ్లెక్సీ ప్రింటెడ్ స్టూడియో ఓనర్ వర్కర్స్ మీద కేసులు కావాలి. తర్వాత లోకల్ పొలిటికల్ లీడర్ల మీద కావాలి, ఎవరైతే అక్కడ అరేంజ్మెంట్ చేసినారో వాళ్ళ మీద. తర్వాత ఇంకా ఆల్ దట్ ఫ్లెక్సీలో ఎవరెవరు పేర్లు ఉన్నావో బొమ్మలు ఉంటాయి కదా, తలకాయలు, చిన్న చిన్న తలకాయలు ఇస్తారు ఫ్లెక్సీలో, వాళ్ళవి కూడా కావాలి. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉండొచ్చు, అక్కడ ఉన్న మంత్రి దామోదర్ రాయలసీమ ఫోటో ఉండొచ్చు, ఎమ్మెల్యే ఫోటో ఉండొచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు. వాళ్ళందరూ దీనిలో ఎవరు ఏ1, ఎవరు ఏ2, ఎవరు ఏ3 అనేది పోలీసులు డిసైడ్ చేస్తారు అక్కడ సిచ్యువేషన్ బట్టి. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు యువకుల మరణానికి కారణం రేవంత్ రెడ్డి కాదా అని అడుగుతున్నారు అందరు నెటిజన్స్ ఇప్పుడు. అయితే దానికి అనుసంధానంగా ఇప్పుడు కేసులు పెట్టాలి, అందరి మీద కేసులు పెట్టాలి, చాలా కేసులు పెట్టాలి. 52 మంది స్టూడెంట్స్ తెలంగాణ గురుకులలో చచ్చిపోయారు. పిల్లలు చచ్చిపోయారు అంటే దాని కస్టడియన్ ఎవరు? గవర్నమెంట్, వార్డెన్, ఆడు వంటలు చేసేవాళ్ళు. తర్వాత విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, స్టేట్
గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కదా. మరి కేసులు పెట్టినరా? ఎంతమంది మీద కేసులు పెట్టినరు? ఇప్పుడు పెట్టండి కేసులు. మనం లైన్లో ఉన్నాం, కరెక్ట్ లైన్లో ఉన్నాం. 52 మంది స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ హాస్టల్లో వదిలేసిపోయినారు అంటే వాళ్ళకి గార్డియన్స్ మనమే, గవర్నమెంటే గార్డియన్. మీరు పెట్టిన ఆహారం తిని చనిపోయారు కదా వాళ్ళు. మీరు పెట్టిన ఆహారం దీన్ని ఇంత లైట్గా ఎందుకు వదిలేసినారు? ఎంతమంది మీద చర్యలు ఇస్తున్నారు? ఎన్ని కేసులు పెట్టినారని అడుగుతున్నారు. పెట్టండి, నేను కూడా అడుగుతున్నా. 52 మంది స్టూడెంట్స్ చచ్చిపోయారు. నా దగ్గర లిస్ట్ ఉంది, ఇవ్వమంటే ఇస్తా. పోనీ 52 కాదంటే మీ దగ్గర ఏముందో ఒరిజినల్ లిస్ట్ పెట్టండి. ఫుడ్ పాయిజన్ కాకుండా చచ్చిపోయినరా? అవేంటి పండ్లు తిని చనిపోయినరా? పండ్లు ఇప్పుడు అట్లే ఉన్నది. బల్లి పడితే కరెంటు పోతుంది, పండ్లు తిని చనిపోతారు. తర్వాత 29 మంది వీవర్స్, చేనేత కార్మికులు సూసైడ్స్. దీనికి ఎవరు బాధ్యులు? ఎవరి మీద కేసులు పెట్టాలి? ఆ శాఖ మంత్రి మీద కేసులు పెట్టాలనా? ఆ జిల్లా మంత్రి మీద కేసులు పెట్టాలనా? అన్ని తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టాలనా? తర్వాత 450+ ఫార్మర్స్ డెత్స్. తర్వాత 140 మంది రేప్ అటెంప్ట్స్ కేసెస్ అయినాయి. రేప్ అటెంప్ట్స్ అంటే నాకు తెలిసి వాళ్ళ మీద కేసు పెట్టి ఉండొచ్చు, కానీ హోంమంత్రి మీద కూడా కేసులు పెట్టాలి. తర్వాత కుక్కలు గడిచి 300 కేసులు బుక్ అయినాయి. కుక్కలు గడిచి చనిపోయిన వాళ్ళు దగ్గర ఒక 40-50 మంది ఉన్నారు. కుక్కలు గడిచి ఎవరి మీద కేసులు పెట్టాలి? మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే, సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత 1085 మంది స్టూడెంట్స్ హాస్పిటలైజ్డ్ బికాస్ ఆఫ్ ఫుడ్ పాయిజన్. ఎవరి మీద కేసు పెట్టాలి? ఫుడ్ పాయిజన్ అయిన బతికి బయటపడరు వాళ్ళు, అది కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. మరి ఎవరిని కేసులు పెట్టాలి? కేసులు పెట్టాలి. ఎవరెవరు దీనికి బాధ్యతలు చేయకపోతే నెక్స్ట్ మళ్ళీ ఇట్లా పరిణామాలు జరగవని ఎట్లా అనుకుంటాం మనం? కాబట్టి ఇప్పుడు ఈ పాత కేసులు మొత్తం పాత కేసులు ఏం కావు, ఇవన్నీ ఇప్పుడు ఉన్న కేసులే. ఈ కేసుల మీద అన్నింటినీ పరిశోధించి ఖచ్చితంగా దీనిలో A1 నుంచి A11 దాకా పెడతారో, A1 నుంచి A17 దాకా పెడతారో కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని. అప్పుడే కదా సిస్టమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు, నేను చట్టం తన పని తాను చేసుకోపోవాలి, నేను చట్టాన్ని అమలు చేసే స్థానంలో ఉన్నా కాబట్టి నేను కేసులు పెట్టించిన అన్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు కేసులు పెట్టాలి? ఇక్కడ పోయిన పిల్లలు వాళ్ళ ప్రాణాలు కావా? వాళ్ళు పేదోళ్ళు కాదా? అంటే ఈ పేదల ప్రాణాలు పోనే ఈ హాస్పిటల్లో పోటీ పోయి విషాహారం తిని 52 మంది చచ్చిపోతే వాళ్ళ ప్రాణాలకు వాల్యూ లేదా? ఎంతమందికి గవర్నమెంట్ ఆర్థిక సాయం చేసింది? ₹1 కోటి ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా, 3 కోట్లు ఇస్తారా? ఎంతమందికి సాయం చేసిండ్రు? గవర్నమెంట్ ఎందుకు సాయం చేయాల్సిందే కదా. లేకపోతే ఇప్పించండి. వార్డెన్ దగ్గర ఇప్పిస్తారా, మంత్రి దగ్గర ఇప్పిస్తారా, ఎమ్మెల్యే దగ్గర ఇప్పిస్తారా, ఎవరి దగ్గర ఇప్పిస్తారో ఇప్పిండి వాళ్ళ పిల్లలకి. చావులన్నిటికీ ఎవరు బాధ్యులు? గవర్నమెంటే బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ బాధ్యత వహించిండు, ఇక్కడ గవర్నమెంట్ బాధ్యత వహించాలి. లేకపోతే స్టేట్కి ఒకలాగా మనిషి చట్టం అందరు కోటేలాగా ఉండాలి. ప్రభుత్వాలకు వేరే చట్టాలు ఏమి ఉండవు. ప్రభుత్వాలు కూడా చట్ట ప్రకారమే నడవాలి. అల్లు అరవింద్ కూడా చట్ట ప్రకారమే నడవాలి. ఎవరైనా చట్ట ప్రకారమే నడవాలి. వీళ్ళకు కూడా న్యాయం జరగని మంచిది. వాళ్ళకి న్యాయం జరిగిందని అందరూ అంటున్నారు. ఎవరికి? భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీకి కొంతలో కొంత న్యాయం జరిగింది. వాళ్ళ మిస్సెస్ని ఎవరు తీసుకురాలేరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లనే న్యాయం జరిగింది అని కూడా అందాం, తప్పే ఉన్నది. లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదేమో వాళ్ళు. కాకపోతే పిలిచి మాట్లాడినా ఇచ్చేవాళ్ళు. ఇంత రచ్చ అవసరం లేకుండే పిలిచి మాట్లాడితే ఇస్తుండ్రి. బట్ రచ్చ అయిన తర్వాత ఇచ్చిండ్రు. మంచి గుడ్ మూవ్, మంచిదే ఇది. కానీ ఇప్పుడు వీళ్ళకి ఎవరు చేస్తారు? ఈ హాస్టల్స్లో మీ కస్టడీలో ఉన్న వాళ్ళు చనిపోతే మీ వార్డెన్స్ ఇస్తారా? ఎవరిస్తారు పైసలు వీళ్ళకి? ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? ఎవరు న్యాయం చేయాలి ఆ కుటుంబాలకి? కనీసం ఆ పిల్లలను ఇక్కడ నిమ్స్ దాకా కూడా తీసుకురాలేకపోయారు. అక్కడనే లోకల్ హాస్పిటల్ వేసి చంపేశారు కదా. మరి వాళ్ళకి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా సొసైటీ కదలాలి. ఇప్పుడు మంచి తరుణం వచ్చింది. నష్టం ఎవరు నష్టపోదు. సమాజంలో అందరం సమానమే. ఆ పిల్లల ఫ్యామిలీస్ ఎందుకు బాధపడాలి? ఆ పిల్లలు ఎందుకు చనిపోయినరు? వాళ్ళ ఫ్యామిలీస్ ఎందుకు జీవితంలో మళ్ళీ ఆ పిల్లల్ని తెచ్చిస్తారు? ప్రభుత్వం ఖచ్చితంగా సమాజంలో చైతన్యవంతులు దీని మీద ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. నేను ప్రశ్నిస్తా, మీరు కూడా ప్రశ్నించండి. అందరికి న్యాయం జరగాలి. అందరికి న్యాయం జరుగుతున్నప్పుడే మన ప్రజాస్వామ్యంలో చట్టం అమలవుతున్నట్టుగా మనం అనుకోవాలి. కాబట్టి హాస్టల్ పిల్లలు అయితే డైరెక్టే కదా. సరే, ఫార్మర్ సూసైడ్ విషయంలో 1,00,000 కారణాలు చూపుతుంది ప్రభుత్వం, లేకపోతే ఇంకొక దానికి 1,00,000 రీజన్ చూపొచ్చు. కానీ పిల్లలు చనిపోయిందైతే గవర్నమెంట్ చేతుల్లో ఆ పిల్లల తల్లిదండ్రుల కోతకు, గుండె కోతకు, కడుపు కోతకు ప్రభుత్వమే కదా బాధ్యత. ఆ పిల్లల తల్లిదండ్రులు తీసుకొచ్చి హాస్టల్లో ప్రభుత్వం చేతిలో పెట్టేసి పోయినరు. నువ్వు విషం తినిపించి చంపేసినావు. ఇప్పుడు ఎవరు బాధ్యులు? మీరే బాధ్యులు. ఖచ్చితంగా ప్రజలు దీని మీద ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. లేకపోతే ప్రభుత్వం తర్వాత సమాజం ప్రశ్నించింది కాబట్టి అల్లు అరవింద్ వాళ్ళు పైసలు ఇచ్చారు.
ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించకపోతే ప్రభుత్వం రెస్పాండ్ కాదు. 20,000 25,000 ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఎంత ఇచ్చినా పిల్లల్ని తీసుకురాలేరు. కానీ వాళ్ళ ఆ కుటుంబానికి కూడా చేదోడు వాదోడు అయ్యేవాడు కదా. పెరిగి పెద్దోడైతే వాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఆ కుటుంబాలు బాగుపడేది కదా. మరి వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ప్లీజ్ కాన్సన్ట్రేట్. దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని సమాజాన్ని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.